నల్గొండ జిల్లా పెద్దఊర మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గిరిజనులకు 2 లక్షల రుణమాఫీ చేయకుండా వారి పట్ల వివక్షత చూపిస్తుందని మండిపడ్డారు. 100% రుణమాఫీ జరగలేదని విమర్శించారు. అవసరమైతే బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ కోసం 2 లక్షల పైగా కావాలని ధర్నా నిర్వహించడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలు వచ్చి ప్రభుత్వం ఏర్పడ్డాగానే ప్రతి రైతులకు ప్రతి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏం చెప్పారంటే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. దాని మాట మార్చి ఆధార్ కార్డుకే రుణమాఫీ చేస్తామన్నారు. ఆధార్ కార్డు ఉన్న ఫ్యామిలీ భర్త భార్యకు ఒక భర్తకు 1,50,000 భార్యకు 1,10,000 అట్లా ఉంటే మొత్తం కలిస్తే టోటల్ తీసుకొస్తే 2,50,000 అవుతుంది. ఈ గవర్నమెంట్ 2 లక్షల లోపు వరకు రుణమాఫీ చేసి ఇంకా మాది ఫర్ ఎగ్జాంపుల్ సంగారం గ్రామంలో 300 కుటుంబాలు ఉన్నాయి. 300 కుటుంబాలకు 200 కుటుంబాలకు లోన్లు మాపైనాయి. ఇంకా 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాలకు లోన్లు మాఫీ కాలేదు. ప్రభుత్వం ఈ టీవీలలో మేము చూసుకుంటే మేము 2 లక్షల రూపాయలు హామీ ఇచ్చిన 3 దఫాల ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయలు క్లోజ్ చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు మాట తప్పినారు. మరి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మరి 100% రుణమాఫీ జరిగిందని చెప్పి నల్లగొండ జిల్లా రైతుల్ని మోసం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, నాగార్జున సాగర్ ఎమ్మెల్యేకైనా జిల్లా మంత్రులకైనా మరి 100% రుణమాఫీ కాలేదని చెప్పి మేము రుజువు చేస్తే మీరందరూ రాజీనామా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మరి మీరు ఈరోజు నల్లగొండ జిల్లా అభివృద్ధి పట్ల కానీ నల్లగొండ జిల్లా రైతుల పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు. 49,000 కోట్ల ఈరోజు రుణమాఫీ చేయాల్సి ఉంటే కేవలం 17,000 కోట్లే చేసి షరతులతో కూడుకున్న రుణమాఫీ చేసి మరి ఇంతమంది రైతులని మీరు చూడొచ్చు. ఇంతమంది రైతులని మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అయితే రైతులందరూ కూడా ఈరోజు రోడ్డున పడి మరి మరొకసారి ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రకంగానే చేసింది. ఈరోజు ఈ యొక్క రైతుల ఆత్మహత్యలకి కారణం కాబోతా ఉన్నది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి